క్రాష్ అయిపోయింది డ్రోన్ అయితే. ఏమైంది? లింక్స్ ఇరిగిపోయాను కాదు అసలు ఎందుకు పడింది? ట్రాకింగ్ లో నేను ఆత్రంగా ఏం చేసా, లో యాంగిల్ షార్ట్ చేసా. అప్పటికి నేను క్రాష్ అవుతుంది అనిపించిన టైంకి ఇలా చూసా. It was at this moment that he knew. He తో డ్రోన్ ఎగరేయాల్సిన సమయం సందర్భం అన్నీ వచ్చాయి. ఏం చేయలేము ఇంకా, మన టైం బ్యాడ్. సో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్ అగైన్. మనం అరకులో ఉన్నాం అనమాట. పొద్దున్నే లేచి స్నానం చేయాలంటే చాలా చిరాగ్గా ఉంది. గీజర్ పని చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మన ఫ్రెండ్స్ వేరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మన కోసం. లొకేషన్ అయితే చాలా బాగుంది. మనకి ఇది ఆంది యాక్చువల్లీ. మనం డ్రోన్ ఎగరేస్తే కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో తొందరగా రెడీ అయిపోయి మనం అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఇక్కడ బాల్కనీ డోర్ రాకపోతే మన బ్రో ట్రై చేశాడు. నేను పీకితే డోర్కి బొక్కడింది అనమాట. అయినా నేను బయటకు వచ్చేసి ఎలా ఉంది చూసారా వ్యూ? ఓకే బాగుంది. తొందరగా బయటికి వెళ్ళిపోదాం, స్నానం చేసి చలో వెళ్ళిపోదాం. సో వీఆర్ హెడింగ్ టు అవర్ లొకేషన్ గైస్. ఫస్ట్ బ్యాగ్లన్నీ కార్లో వేసేస్తే. ఆల్రెడీ వేస్తారా? రవి, 2 చేతుల్లో 2 తాళాలు ఉన్నాయి రవి. ఈ చేతిలో ఒక తాళం ఉంది, ఈ చేతిలో ఒక తాళం ఉంది. నీకు ఏ చేతిలో తాళం కావాలి చెప్పు? ఇదా లేకపోతే ఇదా? ఇదేనా? పక్కా? ఇంకా తారు ఎంజాయ్ పండుగ. సో మనకి క్రెటా మిగిలిందనమాట. ఇదే ప్రశాంతంగా ఉంది సార్. ఎంజాయ్ రవి పండుగ. సో రూమ్ చెక్అవుట్ అయితే కొట్టేసాం. ఇంక లొకేషన్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. లొకేషన్కి వెళ్ళిన తర్వాత సార్ట్అవుట్ చేసుకొని ఏం తీయాలి, ఏం ప్లాన్ చేయాలి, ఇవన్నీ చేసిన తర్వాత ఒక బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత ఇంకా ఎక్స్ప్లోర్ ది అరకు అనమాట. అంతే రవి. రావు అంతేనా? ఇట్రా. రవి కూడా క్రేజీ అవుట్ఫిట్ వేసాడు అసలు. ఎలా అని చూడండి అవుట్ఫిట్. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే. చలో లెట్స్ గో. సార్ లొకేషన్ నేనైతే నాకు గుర్తున్న చోటుకి వెళ్తున్నా. ఓకే, సో యూ కెన్ గో ఫ్రమ్ దేర్. చలో లెట్స్ గో. టాప్ తీసేయాల్సింది అసలు. తీసేద్దాం అక్కడికి వెళ్ళి. లొకేషన్ కావాలంటే మనం కార్ ఇలా డ్రిఫ్ట్ చేసినా లేకపోతే మొత్తం తిప్పేసినా కూడా మనకి ఖాళీ ప్లేస్ ఉండాలన్నమాట. అలాంటి లొకేషన్ అని చెప్పు. అలాంటిదంటే అటు సైడ్ అన్నాను కదా, కేవ్స్ వెళ్ళాలి అని, ఒరిస్సా దగ్గర. ఓకే, అక్కడైతే ఉంటాయి. ఎంత దూరం అది? చాలా దూరమే. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోదాం, మనం ఇది కంప్లీట్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోదాం. సరేనా? చలో లెట్స్ గో. సో లొకేషన్ బాగుంది. లెట్స్ ఫ్లై ది డ్రోన్ అనమాట. లెట్స్ ఫ్లై. ముందు ఇంకా బాగుంటుందేమో. లేదు. సో డ్రోన్ ఎగరేయాల్సిన సమయం సందర్భం అన్నీ వచ్చాయి. ఎంజాయ్ పండుగ. లొకేషన్ చూసి ఎలా ఉందో నెక్స్ట్ లెవెల్. అంతే. డ్రోన్ కాదు, గింబల్తో స్టార్ట్ చేద్దాం. ఇష్టం, నువ్వు డ్రోన్ అన్నావని నేను డ్రోన్ చేస్తున్నా. గింబల్తో స్టార్ట్ చేద్దాం. ఈ షార్ట్స్ కూర్చుంటావుగా. రావట్లేదా?
ఏమైనా సాయం పెట్టమంటావు ఏంటి? జరుగు అంతే. ఆగాగు తీసేయాలా? పట్టుకో. ఓ ఇక్కడ ఈ జిప్పు తీయాలి. సో థార్ టాప్ పీకేస్తున్నాం అనమాట. అలా ఉంది. నా బ్లాగ్ రవి తీస్తున్నాడు, రవి బ్లాగ్ నేను తీస్తున్నాను. అలా ఉంటుంది మనతో. మనం ఈ గ్యాప్లో కెమెరా సెట్ చేసేసుకుందాం. సో అంత లోపల వీళ్ళు టాప్ తీసి పెట్టేస్తారు అనమాట. కెమెరా అయితే ఇక్కడ సెట్ చేసాం అనమాట. ఏమంటావు రవి? అక్కడ ఉన్నాయి, దాంట్లో పెట్టేసి ఉన్నాయి. డ్రోన్ అయితే లక్కీలీ చెట్లలో పడింది కాబట్టి ఏం కాలేదు అనుకుంటా. పడిపోయింది. సో డ్రోన్ అయితే పడిపోయి దొరికింది. ఏం చేయలేము ఇంకా, మన టైం బ్యాడ్. సో ట్రిప్పుల్లో ఇవన్నీ కామన్. యాక్చువల్లీ ఎక్స్ట్రా వింగ్స్ ఉంటే బాగుండు నా బ్యాగ్లో. చూడాలి, ఎక్స్ట్రా వింగ్స్ ఉంటే నేను సార్ట్ చేసుకోగలను. ఏంటి గాయ్స్, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టున్నారు. డ్రోన్ పడిపోయింది, వింగ్స్ ఇరిగిపోయాయి. ఎదుగో పడిపోయింది, ఎదుగో వింగ్స్ క్రాష్ అయిపోయాయి చూడు. ఏమైంది? వింగ్స్ ఇరిగిపోయాయి కాదు అసలు ఎందుకు పడింది? ట్రాకింగ్ లో నేను ఆత్రంగా ఏం చేసా, లో యాంగిల్ షార్ట్ చేసా. అప్పటికి నేను క్రాష్ అవుతుంది అనిపించిన టైంకి ఇలా చూసా, చెట్లు తగిలి పడిపోయిందా? చెట్లు మనకి తెచ్చినట్టు కాదు, కిందకి దించేదంటారు ప్లాన్ చేసాడు, అందుకు తగిలింది అది. లేదు లక్ ఏంటి తెలుసా, నేను చాలా హైట్ లో లేను, 12 meters హైట్ లోనే ఉంది. ఒకవేళ హైట్ లోంచి పడింది అనుకో ముక్కలు ఏరుకోవడానికి కూడా మిగలవు. ఓకే, బూతులు వద్దు, మన క్యాబ్ లో ఉన్నాం. బట్ అవుతుంటాయి. బట్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ టైం కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ దిస్ ఈస్ ఫస్ట్ టైం విత్ దిస్ డ్రోన్. సైకలాజికల్ ఎమోషన్స్. ఇంతకు ముందు కొద్ది లేపుసావా? అయితే ఇది ఫస్ట్ టైం కాదు, థర్డ్ టైం. 2 డ్రోన్లు లేపేసా. హ్యాపెన్స్ బ్రో, డ్రోన్ అన్నాక ఎగురుతుంది, ఎగిరిందన్నాక పడుతుంది.
డ్రోన్ అయితే పడిపోయింది ఆల్రెడీ. ఏం చేయలేము ఇంకా ఈ ట్రిప్లో. నేనే కొంచెం ఓవర్ ఎక్సైట్ అయ్యి చాలా లోకి తీసుకెళ్ళాను అనమాట. నేను రియలైజ్ అయ్యే గ్యాప్లో అది పడిపోయింది. ఆబ్స్టికల్ అవాయిడెన్స్ పని చేయలేదు ఎగ్జాక్ట్ టైంలో. సో ఏం చేయలేం. ఒకవేళ ఫెవికిక్తో దాని వింగ్స్ సెట్ అయితే అతికించి మళ్ళీ ఫ్లై చేయడానికి ట్రై చేయాలి, లేకపోతే ఉన్న డ్రోన్ షాట్సే యూజ్ చేసుకోవాలి ఇంకా అరకుకి. చలో ఏం చేయలేం, ఇంకా వెళ్దాం.